శ్రీలంక కాకుండా సింగపూర్ అవుతుందా? నేను అప్పుడే చేపల కూర వండి పెట్టేయడం కదా. అదే కదా నేను అనేది, ఇదివరకే పట్టడం కాదు. బాబు గారు కనుక ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటే విజనరీ, అట్లాగే ఆయన కాబట్టి ఇంత అద్భుతమైన ఆలోచన చేశాడని రాస్తారు. అప్పుడు సింగపూర్ అవుతుందని రాస్తారు. అదే జగన్ కాబట్టి శ్రీలంకని రాస్తున్నారని ఆ రోజునే చెప్పాను నేను. ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడేమో సింగపూర్ అవుతుంది, అప్పుడేమో శ్రీలంక అయింది. ఆ దౌర్భాగ్యం, రాసినటువంటి దౌర్భాగ్యమే ఇప్పుడు కొత్త కోణం. ఎందుకంటే ఇక్కడ ఒక డిఫెన్స్ గేమ్ ఉందన్నమాట. ఇది ఆశించినంత సక్సెస్ కాల. ముందెంత అన్నారు? 50 లక్షల కుటుంబాలు అన్నారు. అవును, 50 లక్షల కుటుంబాలు, 50 లక్షల మార్గదర్శులు, 50 లక్షల మార్గదర్శులు, 100 కోటి కుటుంబాలు అన్నారు అప్పుడు. ఫస్ట్ లక్ష్యం పెట్టుకుంది 50 లక్షల మార్గదర్శులు, కోటి కుటుంబాలు. తీరా చూస్తే ప్రాక్టికల్ ఎంతకు వచ్చింది? 1 లక్ష మార్గదర్శులు, 10 లక్షల బంగారు కుటుంబాలు అన్నది. అది కూడా ఒకళ్ళ 10 మంది ఏమి అనలేదు. ఇంకా వీళ్ళు బంగారు కుటుంబాలు 10 లక్షలు గుర్తించారు. ఒకళ్ళు ముగ్గురిని తీసుకుంటారు, ఒకళ్ళు ఇద్దరినే తీసుకుంటారు. ఆ లక్షకి కలిపి 3 లక్షలు 4 లక్షలు అయితే మిగతా 6 లక్షలు రెడీలో ఉన్నారని చెప్తారు వీళ్ళు రేపు పొద్దున. ఇక్కడ బేసిక్గా ఒకటే, ఇది P4. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఒక 10,000